2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రపంచం అంతా కూడా ఐటీ సెక్టార్ వెంట పడుతోంది. ఇప్పుడొచ్చే యువతంతా గూడా ఐటీలో జాబ్ కొడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే భావిస్తున్నారు. బట్ ఐటీలో జాబ్ కొట్టడం అంత ఈజీగా, ఐటీ సెక్టార్‌లో జాబ్స్‌కి అంత అంత క్రేజ్ నిజంగా ఉందా? అంత ప్లేస్‌మెంట్స్ నిజంగా ఉన్నాయా? ఈ విషయాలు తెలియజేయాలంటే ఐటీలో అంటే ఎక్కడైతే మనం ట్రైనింగ్ తీసుకున్న ఇన్‌స్టిట్యూట్ ఉందో, ఆ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఒక బెస్ట్ ఐటీ కంపెనీలో మనకు జాబ్ వస్తే, వాళ్ళ ద్వారా ఆ సమాధానం వింటే తప్ప ఈ ఐటీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా జాబ్ కొట్టాలనేది తెలుసుకునే పరిస్థితి ఉండదు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం నాతో ఉన్నారు కీర్తన. కీర్తన కేవలం 6 నెలల్లో ఒక మంచి ఐటీ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. కేవలం 6 నెలల్లో ఒక అద్భుతమైన ఐటీ జాబ్‌ని ఆవిడ ప్లేస్‌మెంట్ సాధించారు ఐటీ జాబ్‌లో. నమస్తే కీర్తన గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐటీ అనేది అందరి డ్రీమ్. ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ జాబ్ లాగా ఐటీ జాబ్ అనేది అందరి డ్రీమ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. అలాగే మీకొచ్చిన ఐటీ దేంట్లో వచ్చిందో ఆ ప్లేస్‌మెంట్ అలాగే ఆ కంపెనీ గురించి ఎలా మీరు దాన్ని సాధించారో చెప్పండి? యాహ్! నేనొచ్చేసరికి కాగ్నిజెంట్‌లో సెలెక్ట్ అయ్యాను సార్. ప్యాకేజ్ వచ్చేసరికి 4.5. సో, నేను వచ్చేసరికి కోడ్‌న్యాన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అక్టోబర్‌లో జాయిన్ అయ్యా. సో, అక్కడ ట్రైనింగు ప్లస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు ప్లేస్ అయింది సార్. నాకైతే ఏ విధంగా ఉపయోగపడిందంటే ఆహ్, వాళ్ళ మెంటార్స్ గానీ, కేరింగ్ కానీ ఏదైనా సరే వాళ్ళు మంచిగా చూసుకున్నారు. దాన్ని బట్టి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది సార్. యాక్చువల్‌గా ఐటీ జాబ్ రావాలండి. మంచి ఐటీ కంపెనీలో జాబ్ రావడం కోసం అందరూ కలలుగంటూ ఉంటారు. మీకు 4.5 దాదాపుగా వస్తోంది పర్ ఇయర్. అంటే ఫస్ట్ ఈ అటెంప్ట్‌లోనే ఇంతొస్తుంది అని మీరు ఊహించారా? ఊహించా అంటే అంటే కోడినాల్లో జాయిన్ అయ్యాను కదా సార్. సో, అనుకున్నాను ఐ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి. సో, ఐ హావ్ డిడ్. ఎందుకొచ్చింది ఆలోచన? ఇప్పుడు కోడ్‌న్యాన్ లాంటి టాప్ ఐటీకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ కోడ్‌న్యాన్‌లో జాయిన్ అవ్వాలని ఎందుకనిపించింది? అసలు ఐటీ రంగం వైపు రావాలని ఎందుకనిపించింది? సో, కోడినాల్లో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే నేను ఆల్రెడీ దానెక్కుల కాలేజ్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను సార్ కోడినాన్ ద్వారానే. సో, దాన్ని బట్టి ఆ ఇంటర్న్‌షిప్‌లో సాకేత్ సార్ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా అర్థమైంది. నాకు మిషన్ లెర్నింగ్ చెప్పారు సాకేత్ సార్. ఆయన ప్రతీది పాయింట్ టు పాయింట్ టీచ్ చేస్తుంటే నాకు చాలా అర్థమైంది. దాని తర్వాత నేను కోడినాన్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి చూసా. ఐ థాట్ నేను హైదరాబాద్, బెంగుళూరులో ఉన్నాయని చెప్పి అనుకున్నాను. కాకపోతే విజయవాడలో ఉండిద్దని చెప్పి అనుకోలేదు. దాని తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేస్తే విజయవాడలో కూడా ఉందని చెప్పేసి ఉంది. సో, తర్వాత రీచ్ ఔట్ అయ్యాను. ఇలాగా రీచ్ ఔట్ అయిన వెంటనే ఇలాగా కొన్ని ప్రామిసెస్ చేశారు. ఇట్లాగా ఆపర్చునిటీస్ చూపిస్తామని చెప్పేసి, కేరింగ్ చేస్తామని చెప్పేసి అన్నీ ప్రామిస్ చేశారు. సో, అలాగే చూసుకున్నారు. ఎస్పెషల్లీ పూజా మేడమ్ నేను పైథాన్ ఫుల్ స్టాక్ సార్. సో, నాకు పైథాన్ వచ్చేసరికి పూజా మేడమ్ చెప్పారు. ఆవిడ ప్రతీది లైన్ టు లైన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. యాస్ వెల్ యాస్ యాప్టిట్యూడ్ గానీ, కమ్యూనికేషన్ గానీ అండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఎస్‌క్యూఎల్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చూసుకున్నారు సార్. చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్ సెలెక్ట్ చేసుకొని ఫెయిల్ అవుతున్న వాళ్ళలో ప్రధానంగా వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలో తెలియక, సరైన ఇన్‌స్టిట్యూట్ ఎంచుకోక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా దాన్ని రీచ్ అయ్యారు. సో, ఈ కోడ్‌న్యాన్‌లో ఇంటర్వ్యూకి సంబంధించి స్పెషల్‌గా ఏమన్నా కోర్స్ ఉంటుందా? కోచింగ్ ఉంటుందా? యెస్ సార్. కోడిన్యాన్‌లో వచ్చేసరికి ప్రతి సండే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. యాస్ వెల్ యాస్ అసెస్మెంట్స్ ఉంటాయి ప్రతి సండే. సో, దాన్ని బట్టి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన దాన్ని బట్టి నేను అలా రీచ్ ఔట్ అయ్యాను సార్. అంతే. ఇంటర్వ్యూ అందరికీ ఇంటర్వ్యూ ఎలా మీరు రీచ్ అయ్యారు? దాన్ని ఎలా ఫేస్ చేశారనే దానిపైన అందరికి ఆసక్తి ఉంటుందండి. చాలా మందిలో అందరూ గూడా ఐటీ ప్రొఫెషనల్‌కి రావాలి. నేను గూడా మంచి ఐటీ ప్రొఫెషనల్‌గా ఎదగాలనుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ స్టెప్ ఇంటర్వ్యూనే. అక్కడే చాలామంది భయపడిపోతున్నారు. మీరు ఎలా దాన్ని ఫేస్ చేశారు? కోడినాన్ ప్లాట్‌ఫామ్‌లో మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్. సో, నేను ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు కొంచెం టెన్షన్ పడ్డాను. దాని తర్వాత ప్రతి సండే అలా అలవాటయిపోయేసరికి నేను అలాగా ఫ్లూయెంట్‌గా ఎళ్ళిపోయాను. ఎట్ లాస్ట్ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూలో ఏం భయపడకుండా చెప్పాను సార్. అన్ ఫైనల్‌గా చెప్పండి. అంటే ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏలేస్తుంది. చాలా ఇన్‌స్టిట్యూట్స్ అనేవి చాలా వచ్చాయి. బట్ కోడ్‌న్యాన్‌ని ఎందుకు ఎంచుకున్నారు? కోడినానే ఎందుకు ఎంచుకున్నానంటే, ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రిసీవింగ్ బావుంది సార్. మిగతా ఇన్‌స్టిట్యూట్స్ అంతగా నాకు వర్తీ అనిపించలేదు. చాలా ఇన్‌స్టిట్యూట్స్ నేను మా ఫాదర్ తిరిగాము. ఇక్కడ విజయవాడనే కాదు హైదరాబాద్‌లో కూడా తిరిగాము. సో, విజయవాడలో వచ్చేసరికి కోడినాన్‌లో కొంచెం బావుంది సార్. అంటే రేటింగ్స్ కానీ, వాళ్ళ
ప్లేస్మెంట్స్, ఆపర్చునిటీస్ చూపియడం గానీ, కేరింగ్ గానీ, రిసీవింగ్ కానీ అన్నీ బాగున్నాయి సార్. అందుకని ఇంకా అది బెస్ట్ అనుకోని మేము ఇక్కడ జాయిన్ అయిపోయాం సార్. ఫైనల్‌గా చెప్పండి, మీలాగా కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ నేను కూడా సాఫ్ట్‌వేర్‌లో ఒక మంచి ప్లేస్‌కి రావాలి అనుకునేవాళ్ళు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళందరికీ నేనేం చెప్పగలను కోడ్‌న్యాన్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ నేను చెప్పగలను సార్. స్టార్టింగ్‌లో అందరూ కోడ్‌న్యాన్ అంటున్నారు గానీ నేనేదో అనుకున్నాను. బట్ నేను ప్లేస్ అయినాక నాకు తెలుస్తుంది కోడ్‌న్యాన్ అంటే ఏంటో అని చెప్పేసి. సో, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరొకళ్ళు ఏమైనా ఆపర్చునిటీస్ గనుక చూస్తే గనక నేను కోడ్‌న్యాన్ సపోర్ట్ చేయగలను సార్. యాహ్! కంగ్రాట్స్ అండి. సో, కీర్తన చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే దానికి ప్రత్యేకంగా మనం ఎంచుకునే ఇన్‌స్టిట్యూట్, ఆ ఇన్‌స్టిట్యూట్ మనకి ఏ విధంగా ఇంటర్వ్యూని ఫేస్ చేయాలని చెప్పే విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కోడ్‌న్యాన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి ఇంటర్వ్యూల పైన ప్రత్యేకంగా వాళ్ళకి దృష్టి పెట్టింది కాబట్టి ఇటువంటి జాబ్స్ కొడుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే వేల మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా ఉన్నారంటే కోడ్‌న్యాన్ వాళ్ళు తీసుకున్న ఏదైతే పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి సాఫ్ట్‌వేర్‌లో ప్లేస్‌మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు బలంగా సంకల్పించారో ఆ సంకల్పానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ప్రస్తుతం మన దగ్గర ఉన్న కీర్తన. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోడ్‌న్యాన్ని సంప్రదించాలనుకుంటే కింద ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది పెద్ద కష్టమేం కాదు. బట్ ఇన్‌స్టిట్యూట్ అనేది కరెక్ట్‌గా ఎంచుకుంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయిపోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. చాలా బాగా చెప్పింది సార్ అమ్మాయి మాత్రం. హ్మ్. సో, కంగ్రాచ్యులేషన్స్ టు ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ. కోడ్‌న్యాన్ టీమ్‌కి. ఎందుకు థ్యాంక్ యూ. అనంటే అలాంటి టాప్ కంపెనీస్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. అండ్ ఆవిడ 4 స్టెప్స్‌లో ఈజీగా చెప్పిందనమాట. అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. బట్ Hmm. దట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో, అది ట్రైనింగ్ వల్లే సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. తను ఆల్మోస్ట్ 6 మంత్స్ ట్రైన్ అయ్యి మన దగ్గరికి రాకముందు ఒక 40-50 కంపెనీస్కి అప్లై చేసి తర్వాత మన దగ్గరికి వచ్చి ప్రాపర్ గైడెన్స్తో తను ఇది క్రాక్ చేయగలిగింది. మంచి శాలరీ ప్యాకేజ్. అవును, 4.1 LPA. ఎస్. Yeah. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ చాలామంది ఉన్నారు. అవును. బీటెక్ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు 2023, 25 వరకు పాస్డ్ అవుట్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. అవును. అవును. వాళ్ళకి ఏంటంటే ఐటీ అయినా సరే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఇటువైపు రావాలనుకునేటువంటి వాళ్ళు కోడ్‌న్యాన్ అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఎవరైనా కన్సల్ట్ అవ్వచ్చు అండి. అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 24 పాస్డ్ అవుట్స్, 25 పాస్డ్ అవుట్స్ డీల్ చేస్తాము. సో వీళ్ళకి ఒక 1 ఇయర్లో మనం మినిమం 100 ఆపర్చునిటీస్ చూపిస్తాం అన్నమాట. ఓకే. సో 60% మినిమం పర్సంటేజ్ ఉంటే కనుక 100 ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి. మనం 100 ప్రామిస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ వీ డెలివర్డ్ 230+. ఓ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డ్రైవ్ ఇచ్చాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ నేనైతే డైరెక్ట్గా ప్రెమిసెస్కి విజిట్ చేయమంటాను. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్లో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ అమీర్పేట్లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, బెంగళూరులో బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్లో ఉంది. సో ఇక్కడికి డైరెక్ట్ పేరెంట్స్ వాకిన్ అయ్యి వాళ్ళ డౌట్స్ని మా కౌన్సిలర్స్ దగ్గర క్లారిఫై చేసుకొని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు మేము చెప్పినన్ని డ్రైవ్స్ వస్తున్నాయా లేవా, వాళ్ళు అప్లై చేస్తున్నారా లేదా కనుక్కొని అప్పుడు డెసిషన్ తీసుకోమంటారు. ఎన్ని కంపెనీస్ చూపిస్తారు సార్ మీరు? దాదాపు 800+ కంపెనీస్తో మనకి టైఅప్ ఉందండి. సో అందుకే మేము అంత కాన్ఫిడెంట్గా లైక్ 1 ఇయర్లో మినిమం 100 డ్రైవ్స్ అంటే ఎవ్రీ 3 డేస్కి ఒక డ్రైవ్. అవును. సో స్టూడెంట్ ప్రాపర్గా అప్ స్కిల్ అయి ఉంటే ఈజీగా క్రాక్ చేస్తాడు. రియలీ గ్రేట్ అండి. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మీకు ఐటీ వైపు రావాలని అనిపిస్తే అది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఆల్మోస్ట్ 800 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మీరు జాయిన్ అయితే ఆఫర్ లెటర్ తోటి బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కోడ్‌న్యాన్ అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోండి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ప్లేసెస్లో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.